హాయ్ ఫ్రెండ్స్, పద్మశ్రీ కిచెన్కు స్వాగతం సుస్వాగతం అండి. నేను పచ్చి కారంతో బెండకాయ చేస్తున్నానండి. అందుకోసం బెండకాయలు కట్ చేసి పెట్టుకున్నాను. పచ్చి కారం కొరకు ఉప్పు, పచ్చిమిర్చి, కొబ్బరి, ఆనియన్, ఎల్లిపాయలు, టమోటా, కొత్తిమీర, పసుపు, ధనియాల పొడి అండి. ముందుగా మనము ఉప్పు, పచ్చిమిర్చి, కొబ్బరి, ఎల్లిపాయలు మిక్సీ పట్టి పెట్టుకున్నామండి. మిక్సీ పట్టేసుకున్నాను. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నానండి. బెండకాయలు పచ్చివాసన పోయేంత వరకు కొంచెం వేగిద్దాము. వేయించడం వల్ల పచ్చివాసన పోతుంది. ప్లస్ మనకు బెండకాయ కర్రీ చేసేటప్పుడు బంకగా జిగురుగా రాదండి. ఇలా కొద్దిగా వేగనిద్దామండి దీన్ని. ఫ్రెండ్స్ దీన్ని ఇలా వేయించడం వల్ల జిగురుగా బంకగా ఉండేదంతా వెళ్ళిపోతుంది. దీన్ని ప్లేట్లో తీసేసుకొని ఇందులోనే ఆయిల్ వేసేసుకుందామండి. చూడండి, దీన్ని ప్లేట్లో తీసుకున్నానండి. ఇప్పుడు ఇదే కడాయిలో ఆయిల్ వేసేసుకొని కొంచెం పోపు గింజలు వేసుకుందామండి. ఆయిల్ కూడా హీట్ ఎక్కింది. పోపు గింజలు వేసుకున్నానండి. ఇప్పుడు ముందుగా ఆనియన్స్ వేద్దామండి. టమాటో వేసేసాను. ఒక చిన్నది టమాటో వేసుకున్నానండి. ఇందులోనే పచ్చికారం వేసి మగ్గనిద్దామండి కొద్దిసేపు, పచ్చివాసన పోయేదాకా. దీంట్లో పచ్చికారంలో పచ్చిమిర్చి, ఉప్పు, ఎల్లిపాయలు 2-3 కలిపి మిక్సీకి పట్టేసినానండి. కొబ్బరి కూడా కలిపి వేసాను. 4 కలిపి వేసినానండి. ఉప్పు, పచ్చిమిర్చి, కొబ్బరి, ఎల్లిపాయలు 4 కలిపి మిక్సీకి వేసేసినాను. ఇది కొద్దిసేపు పచ్చివాసన పోయేంత వరకు వేగనిద్దాం. ఇప్పుడు చూడండి, బాగా కొంచెం వేగిందండి. ఇందులో పసుపు వేసేద్దాము. పసుపు వేసినాక బెండకాయలు, వేయించి పెట్టుకున్న బెండకాయలు వేసేద్దామండి. వేయించి పెట్టుకున్న బెండకాయలు వేసినానండి. వీటిని బాగా కలిపి లైట్గా వాటర్ వేసేసుకుందామండి. కొంచెం బాగా కలుపుదామండి. ఇప్పుడు లైట్గా వాటర్ వేసేస్తున్నానండి. ఇదే మిక్సీ గిన్నెలోకి కడిగి ఇవే వాటర్ లైట్గా వేసేసినానండి. వీటిని బాగా కలిపి ధనియాల పొడి వేసేసి మూత పెట్టేసుకుందాము. ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ దాకా మూత పెట్టేస్తున్నానండి. ధనియా పౌడర్ వేసేస్తున్నానండి. ఇప్పుడు వీటిని కూడా కలిపేస్తున్నాను. మీరు కూడా ఇలా చేసుకుని ఫ్రెండ్స్, పచ్చికారంతో బెండకాయ చాలా బాగుంటుంది, సూపర్గా ఉంటుంది. చపాతీకి కానీ, రొట్టెకి కానీ, రైస్కి కూడా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి ఒకసారి నేను చేసిన విధంగా. ఇప్పుడు మూత పెట్టేసుకుందామండి. ఇప్పుడు చూడండి, బెండకాయ కర్రీ వాటర్ కూడా మొత్తం ఇంకిపోయింది కదండి. ఏం లేదు, స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీర గార్నిష్ చేసుకుందాము. ఇప్పుడు చూడండి, కొత్తిమీర గార్నిష్ చేసుకున్నానండి. దీన్ని ఒకసారి ఇలా కలిపేసి ప్లేట్లో సర్వ్ చేసుకుందామండి. పచ్చి కారంతో బెండకాయ కర్రీ రెడీ. కాంబినేషన్గా చపాతీ చేశానండి. మీకు ఈ కర్రీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ మై ఛానల్ ఫ్రెండ్స్.